కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి నామినేషన్లు దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఇద్దరు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి నుంచి కూడా ఉత్కంఠగా కొనసాగిన అభ్యర్థుల ఎంపిక రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక స్పష్టత వచ్చింది. ఈవేళ ఇద్దరు కూడా కొద్దిసేపటి కిందటే నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్లు దాఖలు సందర్భంగా పెద్ద సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అసెంబ్లీకి తరలి వచ్చారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా నామినేషన్లు వేసేదానికి లోనికి వెళ్లారు. రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి వద్ద ఈ నామినేషన్ పత్రాలు వేశారు. అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నందున ముఖ్యమంత్రి ఈ నామినేషన్ల కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్టుగా సమాచారం ఉన్నది. ముఖ్యమంత్రి 11:30 ఆ ప్రాంతంలో హైదరాబాద్కు రీచ్ గా ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా భట్టి విక్రమార్క తనయుడి కుమారుడి పెళ్లికి వెళ్ళనున్నారు. వెళ్ళిన తర్వాత ఆ నుంచి నేరుగా ఇక్కడికి అసెంబ్లీకి రానున్నట్టుగా సమాచారం అనేది. మొత్తం మీద నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. ఈవేళ సాయంత్రం లోపల నామినేషన్ల కార్యక్రమం గడువు కూడా ముగియనున్నది. దీంతో నామినేషన్ సార్ నమస్తే. ఏం సార్ ఎట్లా ఉంది, ఏంటి అభ్యర్థులు అయిపోయింది కదా? అభ్యర్థి ఇంకేమున్నది, పెళ్లికి ఏం లేదు కదా. బాగున్నది, జస్టిస్ జరిగింది. ఇది దామోదర్ రాజనరసింహ ఇప్పుడే మనం చూస్తున్నాము. ఇప్పుడే లోనికి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చాడు. హడావుడిగా లోపలికి వెళ్ళారు. మొత్తం మీద సాయంత్రం వరకు ఈ నామినేషన్ పత్రాల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతున్నది. కాంగ్రెస్ 2 ఖాళీలు భర్తీ చేసేందుకు ఈ రాజ్యసభ సభ్యులకు సంబంధించిన 2 ఖాళీలు భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ తరఫున 2 సభ్యులు నామినేషన్ దాఖలు. ఇప్పుడు ఈ ఇద్దరు కాకుండా బీఆర్ఎస్ నుంచి కానీ లేకపోతే ఇతర పార్టీల నుంచి కానీ ఎలాంటి నామినేషన్లు కూడా దాఖలు చేయనట్లయితే వీరిద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉన్నది. ఈవేళ సాయంత్రం వరకు ఇప్పటి వరకు అయితే కూడా ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేసేదానికి వస్తున్నట్టుగా ఎలాంటి సంకేతాలు లేవు. కాబట్టి ఇద్దరు కూడా అభిషేక్ మను సింఘ్వి కానీ వేం నరేందర్ రెడ్డి కానీ ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ దిశగానే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ కూడా పోటీ చేసేటట్లయితే ఒకవేళ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఈ రాజ్యసభకు సంబంధించి ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. కాబట్టి ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.